ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఐపీఎల్ ఫేవర్ అయితే నడుస్తూ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగుతోంది. ఆఖరి బంతి వరకు కూడా ఫలితం తేలే పరిస్థితి అయితే ఉండట్లేదు. ప్రతి ఓవర్ కూడా నరాలు తెగే ఉత్కంఠనైతే అందిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం జరిగినటువంటి చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ గురించి అయితే ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శతకం బాదినప్పటికీ కూడా ముంబై జట్టు అయితే 20 పరుగుల తేడాతో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. ఎవరు కూడా అంటే ఒక్క ముంబై అభిమానులు మాత్రమే కాదు, ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్లో అంటే దీన్ని తీసుకోలేకపోతున్నారనమాట. రోహిత్ శర్మ ముఖ్యంగా సెంచరీ చేసి ఆఖరి వరకు 20 ఓవర్ల పాటు క్రీజ్లో ఉండి కూడా టీంని గెలిపించలేకపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ అయిన క్రమంలోనే ముఖ్యంగా రోహిత్ శర్మనే టార్గెట్ చేస్తూ విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారనమాట సోషల్ మీడియా వేదికగా. అందరూ ఏమంటున్నారంటే హిట్ మ్యాన్కి ముంబై టీం గెలవటం ఇష్టం లేదు, అందుకనే చివరి వరకు క్రీజ్లో ఉండి కూడా జట్టును అయితే గెలిపించలేకపోయాడు. అతని వరకు అతను శతకం అయితే బాదాడు కానీ జట్టును మాత్రం గెలిపించలేదు అంటూ కొన్ని అంటే విమర్శలు అయితే నేరుగానే హిట్ మ్యాన్ పేరు పెట్టి రోహిత్ శర్మ మీదే చేస్తున్నారు. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోహిత్ శర్మ నిజంగా ముంబై జట్టు గెలవకూడదు అనుకున్నట్టయితే క్రీజ్లో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ముందే కూడా అవుట్ అయిపోయి బయటకు వచ్చేసినా కూడా అంటే అందరూ ఫెయిల్ అవుతున్న క్రమంలో రోహిత్ శర్మ అవుట్ అయి బయటకు వచ్చినా కానీ పెద్దగా ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యేవాడు కాదు. అతను టీంని గెలిపించాలనుకున్నాడు కాబట్టే అంతసేపు క్రీజ్లో ఉన్నాడు అని చెప్పి అందరూ అయితే అర్థం చేసుకోవాలి. నిజంగా వాళ్ళు అంటే అది కోపంతో వచ్చినటువంటి బాధతో కూడిన కామెంట్స్ తప్పితే అక్కడ ఏది కూడా ఆధారాలు కానీ లేకపోతే కావాలని రోహిత్ శర్మ టీంని ఓడించడానికి అలా చేశాడు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. తన వరకు తానైతే కష్టపడైతే ఆడాడు. కాకపోతే అందరూ ఏం చెప్తున్నారంటే చివరిలో ఆడినటువంటి 17 బంతులకి 17 పరుగులు మాత్రమే చేయడాన్ని ఉదాహరణగా చూపిస్తూ రోహిత్ శర్మకి టీం గెలవడం ఇష్టం లేదు, అందుకే స్లో బ్యాటింగ్ అయితే చేశాడు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో కూడా ఎలాంటి నిజం లేదని మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆఖరికి ఆ 17 బాల్ ఏదైతే ఉందంటే అంటే చెన్నై టీం మొత్తం కూడా చాలా పకడ్బందీగా వైడ్ యార్కర్లు వేస్తూ రోహిత్ శర్మని ఇబ్బంది పెట్టడం అయితే అందరూ చూశారు. ఒక్క రోహిత్ శర్మ అది ఆడలేకపోవటమే కాదు, అదర్ ఎండ్లో ఉన్నటువంటి బ్యాటర్స్ కూడా ఎక్కువ డాట్ బాల్స్ని అయితే ఫేస్ చేశారనమాట. అందరూ చూశారు ఆ విషయాన్ని కూడా. ఇప్పుడు షెపర్డ్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడాడో అందరికీ తెలుసు, కానీ షెపర్డ్ కావచ్చు లేకపోతే తిలక్ వర్మ కూడా 30 కానీ అంత గొప్పగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. ఇలా చూసుకున్నట్టయితే సినారియో చూసుకున్నట్టయితే చెన్నై చాలా పకడ్బందీగా బౌలింగ్ చేసిందని చెప్పాలి. రోహిత్ శర్మను అవుట్ చేయలేకపోయినా కానీ టీంని గెలిపించకుండా అయితే చెన్నై మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి కెప్టెన్ కూల్ ధోని అయితే దాన్ని ఆపగలిగాడు. అటు రుతురాజ్ మాత్రమే కాకుండా ధోని ప్లాన్స్ మొత్తం బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పి మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ రోహిత్ శర్మ కావాలని చెప్పి చెన్నై జట్టు మీద ముంబై జట్టు ఓడిపోయేలా చేశాడు అని చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో కావచ్చు, విమర్శల్లో కావచ్చు, ఆరోపణలో కావచ్చు, నెట్టింట సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ముంబై అభిమానులు కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా అంటే శుద్ధ అబద్ధాలనే చెప్పాలి, లేకపోతే నిరాధారణ ఆరోపణలు అని చెప్పాలి. వాళ్ళు బాధతో చేస్తున్నటువంటి కామెంట్స్ అని మాత్రమే చెప్పాలి. ముంబైకి సంబంధించి రోహిత్ శర్మ మాత్రం తాను చివరి వరకు జట్టును గెలిపించడానికి ప్రయత్నించాడు తప్పితే ఎక్కడ కూడా ఆ జట్టు ఓడిపోవాలని ఆయన ప్రయత్నం చేసినట్టయితే మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. అలా అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు కూడా లేవు. స్లో బ్యాటింగ్ అనేది చెన్నై చేసినటువంటి పకడ్బందీ ప్లానింగ్ వల్ల జరిగింది తప్పితే అది ముంబైని ఓడించడానికి రోహిత్ శర్మ చేసింది అయితే కాదు అని మనం క్లియర్గా చెప్పాలి. కాబట్టి ఇకనైనా కానీ ఏదైతే ఈ ఆరోపణలు విమర్శలు ఉన్నాయో హిట్ మ్యాన్ మీద చేయకుండా నెట్టింట ఆపేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి కొంతమంది కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి హిట్ మ్యాన్ స్లో బ్యాటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.